తెలంగాణలో సగానికి పైగా జనాభా పట్టణాల్లోనే నివసిస్తుంది. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పెరుగుతున్న ట్రాఫిక్, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ పట్టణ వాసులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు భారీగా నిధులు కేటాయించి ఊరటనిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నామమాత్రపు పెంపుతో మమా అనిపించింది. ప్రభుత్వానికి పట్టణాభివృద్ధిపై అసలు చిత్తశుద్ధి ఉందా అని పట్టణ వాసులు నిలదీస్తున్నారు. నిరుడుతో పోలిస్తే ఈసారి బడ్జెట్ లో మున్సిపల్ శాఖకు జరిగిన కేటాయింపులు చూస్తే నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతోంది. తెలంగాణలో సగానికి పైగా జనాభా పట్టణాల్లోనే నివసిస్తున్నది. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పెరుగుతున్న ట్రాఫిక్, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ పట్టణ వాసులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు భారీగా నిధులు కేటాయించి ఊరటనివ్వాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నామమాత్రపు పెంపుతో మమా అనిపించింది. ప్రభుత్వానికి పట్టణాభివృద్ధిపై అసలు చిత్తశుద్ధి ఉండదా అని పట్టణ వాసులు నిలదీస్తున్నారు. నిరుడితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో మున్సిపల్ శాఖకు జరిగిన కేటాయింపులు చూస్తే నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతోంది. 2025-26 బడ్జెట్లో 17,677 కోట్లు కేటాయించగా 2026-27లో ఆ సంఖ్యను 17,907 కోట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అవసరాల కోసం ప్రభుత్వం అదనంగా విధులిచ్చింది. 230 కోట్లు మాత్రమే. నిరుటితో పోలిస్తే పెంచిన కేవలం 1.3%. నిత్యావసరాల ధరలు, నిర్మాణ సామాగ్రి రేట్లు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఈ స్వల్ప పెంపు దేనికి సరిపోతోందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వృద్ధి వేగం ప్రస్తుత పాలనలో మందగించినట్టు స్పష్టమవుతోందన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో 2వ దశ, ఫ్యూచర్ సిటీ అంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల వద్దకు వచ్చేసరికి మొండి చేయి చూపుతుందని, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి ఈ నిధులు ఏమాత్రం చాలవంటూ స్పష్టమవుతోంది.